వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనకు తెలుసు రాజధాని ఫైల్స్ అనే సినిమా ఎన్నికలకు ముందు, ఏపీ ఎన్నికలకు ముందు విడుదలయ్యి, కొన్ని వారాల ముందు విడుదలయ్యి, అంటే ఆ విడుదలకు కూడా చాలా కష్టాలు పడ్డారు వాళ్ళంతా, ప్రొడ్యూసర్లు, దర్శకులు. సో ఎట్టకేలకు కొన్ని ప్రాంతాల్లో తర్వాత చాలా పోరాటం తర్వాత కొన్ని చోట్ల రిలీజ్ అయింది, కొన్ని చోట్ల రిలీజ్ కాలేదు. రిలీజ్ కాకుండా దాన్ని ఆపడానికి ప్రయత్నాలు జరిగినాయి చాలా. సో ఏదేమైనప్పటికీ కూడా ఏ ఉద్దేశంతో రాజధాని రైతుల కష్టాలని, వాళ్ళ పోరాటాలని, అమరావతి రాజధాని రైతుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో వాళ్ళ కష్టాలను చూసి చలించిపోయినటువంటి దర్శకుడు భానుశంకర్ ఒక కథ రాసుకొని ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సో ఆయన ఏ ఉద్దేశంతో తీశారో తర్వాత కాలంలో అది నెరవేరింది. అంటే రాజధాని రైతుల కష్టాలు ఈడేరేలా ఏపీ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు, ఆ కూటమికి. సో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి. వైసీపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన తర్వాత ఇప్పటి వరకు అధికార పక్షం అనేది ఎన్నికల్లో 3వ స్థానానికి పడిపోవటం అనేది జరగలేదు. ఇది ఫస్ట్ టైం జరిగింది. సో అంతటి ఘోర పరాభవాన్ని వైసీపీ ఎదుర్కోవాల్సి వచ్చింది. సో ఈ నేపథ్యంలో రాజధాని ఫైల్స్ దర్శకుడు భానుశంకర్ మనోభావాలు ఎలా ఉన్నాయి, సో ఆయన రాజధాని రైతులతోటి తర్వాత కాలంలో మాట్లాడారు ఎన్నికల ఫలితాల తర్వాత, ఈ విషయాల్ని ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్తే భానుశంకర్ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మనం ఇలా కూర్చున్నందుకు. సో మనం సినిమా రిలీజ్ టైంలో ఒకసారి కూర్చున్నాము. సో అప్పటి మీ ఆ ప్రయాణం అంతా కూడా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు అయిపోయింది అదంతా కూడా. సో రాజధాని ఫైల్స్ అనే సినిమాని, ఆ కథని ఎందుకు తీసుకువచ్చారు ఏంటి అనేది మనం అప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది, మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఆ సినిమా తీసినందుకు? సో ఆ ఉద్దేశం నెరవేరింది అనిపిస్తుందా? అంటే ఉద్దేశం ఇప్పుడు అందరికీ తెలిసిందండి. కంటమనేని రవిశంకర్ తెలుగు వన్ మీకు తెలుసు, ప్రొడ్యూసర్ గారు ఒక ఆశయంతో, దృక్పథంతో రైతులందరికీ హెల్ప్ చేయాలి, నేను రైతు బిడ్డనే, రైతు మూలాలను మనం స్పృశించాలి, అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా తీసాం. ఈ సినిమాలో మేము February 15th అండి మా సినిమా రిలీజ్ అయింది. మీకు గుర్తుంది, ఆ రోజు మీరు నాతో ఇంటర్వ్యూ కూడా చేశారు. February 15th రిలీజ్ అయిన సినిమాలోనే మేము ప్రభుత్వం మారిందని చెప్పామండి. అదే ఎలక్షన్లు జరగకముందే చెప్పాం మేము. అంటే అప్పుడే అందులోనే ప్రెడిక్షన్ అనేది. అందరూ ఎలక్షన్లు జరిగిన తర్వాత ఎలక్షన్ల రిజల్ట్, ఎగ్జిట్ పోల్ అని, ఆ పోల్ అని, సర్వేలని మాట్లాడారండి. మేము రాజధాని ఫైల్స్ అనే సినిమాలో రాజధాని లేని రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఎలా ఉంది, రాజధాని రైతుల కష్టాలు ఏంటి, వీటి వలన రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన రాష్ట్రం చాలా గొప్పగా దేదీప్యమానంగా వెలగాలంటే ఏం చేయాలి, ఓటర్లు అందరిలోనూ మార్పు రావాలని చెప్పి మేము క్లైమాక్స్ చూపించాం. మీరు కూడా ఆ క్లైమాక్స్ గురించి నన్ను 2 క్వశ్చన్స్ అడిగారు అప్పట్లో. మేము ఏవైతే రాజధాని ఫైల్స్లో కంటమనేని రవిశంకర్ గారు, నేను ఏదైతే ఊహించి స్క్రిప్ట్ రెడీ చేసి సినిమా తీసామో అదే ఇప్పుడు జరిగిందండి సార్ రిజల్ట్. దీనికి ఇప్పుడు చాలామంది మేము ఇలా అని మాట్లాడుతున్నారు, కానీ మేము శ్రీకారం చుట్టినప్పుడే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు గవర్నమెంట్ అయ్యి రెడీ అయ్యి ఎవరైనా మాట్లాడడానికే భయపడే పరిస్థితుల్లో మేము ఆ సినిమా తీసామండి. అక్కడికి వెళ్ళి అమరావతి రైతుల మధ్యన ఈవేళ ప్రతి విజువల్, ప్రతి ఛానల్లోనూ డ్రోన్ విజువల్స్ వేస్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళు అమరావతి ఇలా అయిపోయిందని ఇప్పుడు విజువల్స్ వేస్తున్నారు. ఇదే ఎలక్షన్లకు ముందు, ఇదే ప్రభుత్వం మారక ముందు ఎవరైనా ఒక విజువల్ చూపించడానికి ధైర్యం చేస్తారా సార్? అదే అమరావతి మీద ఒక కథనం వేయడానికి రెడీ అయ్యారా? కొంతమంది రామోజీరావు లాంటి వాళ్ళు, TV5 లాంటి వాళ్ళు, ఏబిఎన్, కొంతమంది కొన్ని ఛానల్స్ చాలా సపోర్ట్ చేసినాయి ఉద్యమాన్ని. కొన్ని ఛానల్స్ ఆ విజువల్స్ చూపించడానికి కూడా భయపడ్డాయి. ఈవేళ మీరు చూస్తే ప్రతి ఛానల్లోనూ, ప్రతి చోట, ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే ప్రభుత్వం మారిపోయింది కదా, ఇప్పుడు ధైర్యం వచ్చింది. కానీ మాకు ఆ ధైర్యం ఎప్పుడు వచ్చింది సార్? రాష్ట్రం కోసం మాకు ధైర్యం వచ్చింది, ప్రజల కోసం ధైర్యం వచ్చింది, ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం మాకు ధైర్యం వచ్చింది, మేము నిలదీసాం. చాలా ప్రతికూల పరిస్థితులు, అంటే ఒక మాట మాట్లాడటానికి, ఎదిరించి మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితులు అప్పుడు నెలకొని ఉన్నాయా? ఆ పరిస్థితుల్లో మేము సినిమా తీసామండి. కానీ మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేశారు సార్? మీకు తెలుసు, మేము ఇండస్ట్రీలో ఉన్నాం, మీరు ఇండస్ట్రీలోనే ఉన్నారు. మమ్మల్ని ఎవరైనా సపోర్ట్ చేశారా? ఒకళ్ళైనా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు సపోర్ట్ చేశారు? ఎవరు సపోర్ట్ చేయలేదు. ఈవేళ ఒక సినిమా సూపర్ హిట్ అయితేనో, ఒక సినిమా మంచి సినిమా తీస్తేనో ఒక ట్వీట్ చేస్తారు,
ఆ రోజు మా రాజధాని రైతుల గురించి మేము సినిమా తీసాం, ఇది కమర్షియల్ దృక్పథంతో తీస్తుంది కదని నిర్మాత రవిశంకర్ గారు చాలాసార్లు చెప్పారు. సామాజిక బాధ్యతతో ఒక తీస్తున్న ఆశయం సినిమా. కోసం సామాజిక మేము బాధ్యత. సామాజిక బాధ్యతతో సినిమా తీసిన సినిమాకి నువ్వు రేటింగ్ ఇవ్వడం ఏంటి? నువ్వు రేటింగ్ డిసైడ్ చేయడం ఏంటి? ఒక్కళ్ళు ట్వీట్ చేస్తారు ఆ రోజు సినిమాని. రాజధాని రైతుల కోసం ఒక దర్శకుడు ముందుకు వచ్చాడు, ఒక నిర్మాత ముందుకు వచ్చాడు, ఈ సినిమాని తీస్తున్నాడు అని ఒక్కళ్ళైనా మాకు సపోర్ట్ చేశారా? మీ చిన్నాన్నగారి పిల్లలో, మీ పెదనాన్నగారి పిల్లలో, మీ అక్క పిల్లలో, మీ తమ్ముళ్ళ పిల్లలో, లేకపోతే మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిన వాళ్ళ పిల్లలో, లేకపోతే మీ దగ్గర పనిచేసేవాడు మేనేజర్ల పిల్లలో, ఇంకొకళ్ళ పిల్లల్లో మీరు ప్రమోట్ చేయడానికి, ట్వీట్ చేయడానికి ముందుకు వచ్చి ఆ సినిమాని ప్రమోట్ చేశారు మీరు. రాజధాని రైతుల గురించి, ఆంధ్రప్రదేశ్ కష్టం గురించి, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు గురించి, తరతరాల భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరతరాల భవిష్యత్తు గురించి మేము సినిమా తీస్తే ఒకే ఒక వ్యక్తి అండి రవిశంకర్ గారిని సపోర్ట్ చేసింది, రామోజీరావు గారు, మహానుభావుడు. అదే దేశంలోనే యుగపురుషుడండి ఆయన. అదే ఆయన గుర్తించి ఈ సినిమాని, రాజధాని ఫైల్స్ అనే సినిమాని ఈటీవీలో బాపినీటి గారు, రామోజీరావు గారు సపోర్ట్ చేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. రవిశంకర్ గారికి వాళ్ళే సపోర్ట్ చేశారండి. చేసి ఆ సినిమాని రేపు ఎలక్షన్స్ అనగా మార్నింగ్ ఒక షో వేశారండి, నైట్ ఒక షో వేశారు. 2 సార్లు ప్రదర్శింపబడింది. మే 12వ తేదీ వేశారు. మే 12వ తేదీ, 13వ తారీఖు రిజల్ట్ అండి. ఆ సినిమా 13వ తారీఖు పోలింగ్ అండి. ఆ సినిమా చూసి చాలామంది రైతులకు ఫోన్ చేసి మీరు ఇంతలా కష్టపడ్డారా, మన రాష్ట్రం ఇంత హీన స్థితిలో ఉందా, ఇంత దిగజారిపోయిందా, రాజధాని లేక ఇంత కష్టపడుతుందా, రాజధాని రైతులు ఇంత కష్టపడ్డారా అని ప్రతి ఒక్కళ్ళు కదిలిపోయారండి. అవును, అంటే థియేటర్లో ఆ రోజు రిలీజ్ అయినప్పుడు, ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ అయినప్పుడు చూడలేని వాళ్ళు థియేటర్లో వాళ్ళకి అది చూసే అవకాశం కోటాను కోట్లండి. ఇప్పుడు రవిశంకర్ గారు ఎంత గొప్ప పని చేశారంటే సార్, నిర్మాత 1,40,00,000 మంది ట్రైలర్ చూశారు సార్. యూట్యూబ్లో ఎలక్షన్కి 10 రోజుల ముందు సినిమా రిలీజ్ చేస్తే రోజుకి 1,00,000 మంది చూశారు సార్. 1,40,00,000ని ఇది ఒక 15 లక్షలండి. ఓకే, 10 లక్షలండి, 1,50,00,000. ఈ మళ్ళీ మిగతా బిట్స్, ప్రతి డైలాగు, ప్రతి టైలరు అదొక 2 కోట్ల వరకు రీచ్ అయిందండి. ఈటీవీ ద్వారా వెళ్ళిన సినిమా ఇంకా ప్రతి ఒక్కరికి రీచ్ అయింది. ఇంటింటికి వెళ్ళి గడప తట్టింది. కూటమి యొక్క అవసరం ఎలాంటిది, గెలుపు అవసరం ఎలాంటిది, మన రాష్ట్రం పరిస్థితి ఏంటని ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి గడప దాటి లోపలికి వెళ్ళి వాళ్ళ హృదయాల్లోకి దూసుకెళ్ళి ప్రభావితం చేసిందండి. మరి ఈ సినిమా మీకు కనపడలేదు ఎవరికి? అదే ఎవరు ఒక్కళ్ళు కూడా నిర్మాతకి ఎందుకు సపోర్ట్ చేయలేదు, దర్శకుడికి ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఇప్పుడు ఈవేళ అప్రిషియేట్ చేయడానికి అందరూ ఉంటారు సార్. ఏది అయిపోయింది కాబట్టి, విజయం లభించింది కాబట్టి. అపజయం అనాదండి, విజయానికి అందరూ తండ్రులేని ఒక సామెత ఉంది మనకి. సక్సెస్ అయినప్పుడు ప్రతి ఒక్కరు నా కంట్రిబ్యూషన్ ఉంది అంటాడు. అందులో మేము ఆ రోజు ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవరో పట్టించుకోలే. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి, రాజధాని ఫైర్ సినిమాని చూడండి అని ఆయన చెప్పారండి. లోకేష్ గారు చెప్పారండి. ఓకే, చెప్పి ఈ సినిమాని చూడండి అని జనాన్ని చెప్పారు. రాజధాని అవసరము, రైతుల కష్టాలని చెప్పి చూడమని చెప్పారు సార్. వాళ్ళ నాయకులు కాబట్టి గుర్తించారు. ఒక సమస్య మీద మేము తీసాం కాబట్టి ఈ సమస్య జనం సమస్య అని వాళ్ళు గుర్తించగలిగారు సినిమాని. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాడు ఏ ఒక్కళ్ళు ఒక్క చిన్న ట్వీట్, ఒక సపోర్ట్, రేటింగ్లు ఇవ్వడానికి ఇది నాట్ కమర్షియల్ సినిమా అండి. తల్లికి రేటింగ్ ఇస్తామండి? తల్లికి రేటింగ్ ఇస్తామా? ఒక రాష్ట్రం గురించి తీసిన, ప్రజా ప్రయోజనాలకి తీసిన చిత్రం, రాజధాని అవసరం చెప్పిన చిత్రం, రైతుల కష్టాల గురించి చెప్పిన చిత్రం. ఈ చిత్రానికి ఎందుకు ఒక నిర్మాతను ఒక్క ఇన్సిడెంట్లో కూడా ఎవడో సపోర్ట్ చేయలేదు అంటే భయం, భయపడిపోయారు అంతా. మేము నిలదీస్తామండి ధైర్యంగా గుండెల మీద చేతులు వేసుకుని రాజధాని కావాలి, రైతుల కష్టాలను మీరు అర్థం చేసుకోవాలి, ఈ రాజధాని అవసరం మీరు తెలుసుకోండి అని చెప్తే ప్రజలు ఎలా విప్లవాత్మకంగా సినిమాలో వెళ్ళి ఓటేశారో, అత్యధికమైన శాతం ఓటేసామని మేము చెప్పాం. మా సినిమాలో ప్రజలు పెను మార్పు తీసుకొచ్చారని చెప్పాం. మేము సినిమాలో ఏం చెప్పారో ఇవాళ క్లైమాక్స్లో అదే జరిగిందండి. అది వేరే వాళ్ళైతే ఎలా ప్రమోట్ చేసేవారు సార్? మరి అదే నిర్మాతని, అదే దర్శకుడిని మీరు నాకు పిలిచారు పొద్దున్న కాల్ చేసి నిన్న, ఏమండి మీరు అనుకున్న క్లైమాక్స్ పాయింట్ జరిగింది కాబట్టి మీరు రావాలి, మాట్లాడాలి అన్నారు. మరి సామాజిక బాధ్యత మీకు ఉంది కాబట్టి నన్ను పిలిచారు సార్. ఓకే, కాకపోతే మీకు సంబంధించి మీ కెరీర్నే పణంగా పెట్టానండి నేను. ఆ రోజు నన్ను అన్నారండి, నెక్స్ట్ మళ్ళీ అదే ప్రభుత్వం వస్తుంది, నువ్వు సినిమా ఎందుకు చేస్తున్నావు, ఏ ధైర్యంతో చేస్తున్నావు. చాలామంది సినిమా ఇండస్ట్రీలో నన్ను పిలిచి ఎందుకు చేస్తావు సినిమా అన్నవాళ్ళు ఉన్నారు, యాక్ట్ చేయడానికి భయపడి పారిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు మాకు ఈ గొడవ అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే నిర్భోతలో స్ట్రాంగ్గా నిలబడి రైతు మూలాలు, నేను ఓ రైతు బిడ్డను బాను, నువ్వు ఒక రైతు బిడ్డవని కంటమనేని రవిశంకర్ గారు పదే చెప్పి ఇన్ని కష్టాలు వచ్చినా మనం ఈ సినిమాని రిలీజ్ చేయాలి. మేము రిలీజ్ చేసినప్పుడు కూడా ఆపేశారండి, థియేటర్లో ప్రొజెక్టర్స్ ఆపేశారు, షో పడుతుంటే జనాన్ని బయటికి పంపించేశారు. అవును,
థియేటర్లో బెదిరించి సినిమా పడకుండా చేశారు. కానీ ఆ రోజు ఒక్కళ్ళైనా నా వెనక నిలబడ్డారా సార్? నా వెనక అంటే మా వెనక, రాజధాని ఫైల్స్ అనే సినిమా వెనక, రైతుల వెనక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం వెనక ఒక్కళ్ళైనా ఒక అడుగు ముందుకేస్తారా సార్? సపోర్ట్గా వచ్చినాడు లేరు, దాని గురించి గట్టిగా మాట్లాడిన వాళ్ళు లేరు. అసలు ట్రైలర్ రిలీజ్ చేద్దామంటే ఒకటి ముందుకు వచ్చిన వాళ్ళు లేడు సార్. ట్రైలర్ డైరెక్ట్గా ప్రొడ్యూసర్ గారు తన ఆఫీస్లో ఓపెన్ చేసేసారు. ఆయన ఎందుకు ఓపెన్ చేశారు సార్? అంటే భయం, అనుక్షణం భయం. మనం ఈ సినిమాని సపోర్ట్ చేస్తే ఏమైపోతామో అనే భయం, ఏం చేసేస్తారో అనే భయం, వీళ్ళు అసలు బతుకుతారా అనే భయం, మనల్ని బతకనిస్తారా అనే భయం. అంటే అంత భయభ్రాంతులు గురి చేసింది అది. అంత భయభ్రాంతులు గురయ్యారండి వీళ్ళు. మేము ముందు ఆలోచించాం, రాష్ట్రం యొక్క ప్రగతి గురించి ఆలోచించాం. మేము చెప్పాం మా సినిమాలో ప్రగతి గురించే మాట్లాడేవాడిని, మేము రాష్ట్ర యొక్క అభివృద్ధి గురించి మాట్లాడేవాడిని మేము సినిమాలో. దానికి ఇష్టం వచ్చినట్టు రేటింగులు, కమర్షియల్ సినిమాలాగా రేటింగులు, తల్లికి రేటింగ్ ఇచ్చే ఈడియట్స్ అలాంటి సినిమాలకి రేటింగులు ఇస్తారండి. ఒక ప్రజా ప్రయోజనం రీత్యా తీసాం మనం ఒక సినిమాని. తీసినప్పుడు దాన్ని అలాగే ఉంచాలి. సామాజిక బాధ్యతతో తీసిన సినిమా, కమర్షియల్ హంగులతో తీసిన సినిమా కాదు కదండి. మరి ఈటీవీలో సినిమా వస్తే అదే అమరావతి రైతులు జేఏసీ వాళ్ళు చెప్తున్నారు, మొన్న అరుణాచలం వెళ్ళారంటే వాళ్ళు ఎలక్షన్లు వెళ్ళిన తర్వాత అరుణాచలం క్యూలో చాలామంది కనిపించి, కడప వాళ్ళు, కొన్ని ఏరియాల వాళ్ళు కనిపించి ఈ సినిమా చూసామండి రాజధాని ఫైల్స్, నిజంగా చాలా బాధపడ్డాం మేము. కష్టాలు పడ్డారా మీరు, రాజధాని నిజంగా ఇంత ఇబ్బందుల్లో ఉందా అని మాకు అర్థమైంది సార్ అని చెప్తే రైతులే నాకు కాల్ చేశారు మన గెలిచిన తర్వాత. ఓకే, ఈవేళ మీరు చూడండి ఆ గెలుపు ఆనందం, ఆ ప్రొడ్యూసర్ తీసిన లక్ష్యం, రవిశంకర్ గారి లక్ష్యం, అదంతా కూడా ఇప్పుడు అమరావతి రైతుల్లో మీకు కనిపిస్తుందా? రాష్ట్ర ప్రజల్లో కనిపిస్తుందా? ఆల్రెడీ మొదలైపోయింది అంటున్నారు కదా, రాజధానిలో కనిపిస్తుంది. మళ్ళీ మనకి మంచి రోజులు వచ్చాయి. మరి ఎందుకు ధైర్యం చేయలేస్తారు? ఒక్కళ్ళు కూడా ధైర్యం చేసిన వాడి వెనక ప్రోత్సాహం కూడా ఇవ్వలేదు. నిడుస్తా ఒకడైతే నాకు ఫోన్ చేశాడు, ఏం తీసావా సినిమా నువ్వు, ఏం సినిమా అది, ఏంటి అసలు అది, రైతులు కష్టాలు ఏంటయ్యా, దీన్ని ఏం చెప్పావా సినిమాలో అన్నాడు వాడు నన్ను. ఎవరు? సినిమా పర్సనే. ఓకే, అంటే రాజధాని యొక్క రైతుల కష్టాలని చెప్పి, రాజధాని అవసరం చెప్తే నీకు కనిపించలే, నీకేం కనిపించేది మరి? అంటే కమర్షియల్ హంగులతో నీకు పనికిమాలిన దొంగతనాల మీద సినిమా తెస్తే నీకు నచ్చుద్దా? అంటే రాష్ట్ర ప్రయోజనం తీసినప్పుడు ఒక పౌరుడిగా నువ్వు ఎలా స్పందించాలి? అనేక అవమానాలండి మమ్మల్ని. ఓకే, నిర్మాతకు ₹1 రాకపోయినా ఆయన ఎంత ధైర్యం చేశాడండి. అవును, అంతే కదా. ఒక బిజినెస్ కానీ ఒకటి కానీ శాటిల్ ఏ బిజినెస్ రాకపోయినా ఆయన అంత ధైర్యంగా చేసి రిలీజ్ చేస్తే, రామోజీరావు గారు, బాపినీడి గారండి లాస్ట్లో హెల్ప్ చేసి, అప్రిషియేట్ చేసి ఆయన్ని ఆ సినిమా టెలికాస్ట్ చేసి, ఈవేళ రాజధాని యొక్క అవసరాన్ని, రైతుల యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియజెప్పారండి. సో అసలు థ్యాంక్స్ టు ఈటీవీ అండి, రామోజీరావు గారు. ఆయన చూసిన చివరి సినిమా కూడా ఇదే అని చెప్పి, ఆయన చివరిసారిగా కూడా ఆయన వెళ్ళిపోతూ కూడా ప్రజలకు మేలు చేసి వెళ్ళిపోయారండి, రాష్ట్రానికి మేలు చేసి వెళ్ళిపోయారు, దేశానికి మేలు చేసి వెళ్ళిపోయారు. అంటే మాగా యుగ పురుషులు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుందండి కంటెంట్ ఏంటి అందులో అనేది. అందులో కంటెంట్ ఎంత బలమైందని చెప్పి వాళ్ళు టెలికాస్ట్ చేశారు. ఈటీవీ స్టాండర్డ్స్ ఏమున్నాయి సార్ మీకు తెలియదు ఏముంది? అంత స్టాండర్డ్ ఛానల్లో వాళ్ళు ఒక సినిమాని ప్రజెంట్ చేశారంటే ఎంత రికగ్నైజ్ చేశారు, దాంట్లోని కంటెంట్ ఎంత గౌరవించారు సార్. అవును, ప్రత్యేకంగా ఆయన కలిసినట్టున్నారు కదా. నేను కలిసానండి, రవిశంకర్ గారు. మీరు రవిశంకర్ గారు తీసుకెళ్లారండి నన్ను, రవిశంకర్ గారు తీసుకెళ్ళి ట్రైలర్ చూపించారు, ఆయనకి చాలా అప్రిషియేట్ చేశారు రామోజీరావు గారు. చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ప్రజలందరం అన్నారండి. ఆ మాట నాకు బాగా గుర్తు. ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన సమయం ఇది. మంచి సినిమా, రైతుల గురించి, రాష్ట్రం గురించి చాలా గొప్పగా ఆలోచించి తీశారు అని మమ్మల్ని అప్రిషియేట్ చేశారండి ఆయన ఒక్కరే. ఇక బాపినీడి గారు ప్రొడ్యూసర్ గారిని ఫుల్ సపోర్ట్ చేసి టెలికాస్ట్ చేశారు బాపినీడి గారు. అంటే రాష్ట్రం గురించి మేము చేస్తున్న జర్నీలో, మేము ప్రయాణించిన జర్నీలో మాకు కల్పించింది వాళ్ళిద్దరేనండి. సో అలా ఆయన అంత పెద్ద ఆయన మీకు మోరల్ సపోర్ట్ ఇవ్వటం అనేది కూడా మీకు కొంచెం అవును నా గెలుపు సార్. అది ఒక గొప్ప మహా వ్యక్తి, ఒక మహా యుగ పురుషుడు లాంటి వ్యక్తి అప్రిషియేట్ చేశాడు కంటెంట్ని. నువ్వు అప్రిషియేట్ చేస్తే ఏంటి, ఇంకొకటి అప్రిషియేట్ చేయకపోవడం ఏంటి? ప్రజలు రికగ్నైజ్ చేశారు దాన్ని, ప్రజలు అర్థం చేసుకున్నారు, దానిలో విలువలు అర్థం చేసుకుని ఓటేశారు. నా సినిమాలో ప్రవాహంలో వచ్చి ఓటేస్తారు, ఎంత డబ్బు ఇచ్చినా కానీ వచ్చి రాష్ట్ర చరిత్రను మారుస్తారు. ఇప్పుడు అదే జరిగింది కదా సార్. అంటే కవి, రచయిత ఊహించగలడు భవిష్యత్తుని. మనం విన్నాం. మేము అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ సర్వే చేస్తున్నప్పుడు, ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు, ఆ మనుషులతో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించిందని క్లైమాక్స్గా తీశానండి, కొత్తగా ఏం కాదు. అంటే ఆ మనుషుల్లో ఉన్న కసి ఏదైతే ఉందో, ఆ గూడు కట్టుకున్నటువంటి కసి మొత్తం రాష్ట్రానికి అంతా పాకుద్ది అని క్లైమాక్స్ తీసామండి మేము. అవును, సో కాపాడుకోవాలి. అవునండి,
మన ఆశయాన్ని కాపాడుకోవాలి, అవునండి. మన రాజధానిని కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఏకైక లక్ష్యంతోనే ఈ ఎన్నికలు ఓట్లు వేసినట్టుగా కూడా జనం రిజల్ట్ను బట్టి మనకు మనకు అర్థమవుతుంది. అర్థమైంది. ఇప్పుడు చీమలతో వేసిన పొట్టలో పాములు దొరుకుతాయని మేము అంత చాలా కష్టపడి చేసాం సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరో సపోర్ట్ లేకపోయినా, సినిమా వాళ్ళు ఉండి కూడా సినిమాని సపోర్ట్ చేయకపోయినా కూడా మేము ధైర్యంగా ప్రాణం పోయినా పర్వాలేదనే ఉద్దేశంతో చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కూడా మేము త్యాగం చేసి ఆ రోజు సినిమా తీస్తే ఈరోజు మీరు అందరూ వెళ్ళి మాట్లాడతారు, ప్రతి విషయంలోనూ మీరు ఎంటర్ అవుతారు, కష్టంలో మీరు ఉండరు. నేను చెప్పాను కదా సార్, అపజయం అదే ఆ ఫలితం, ఆ విజయం యొక్క ఇది అందుకోవడం మాత్రం అందులో మేము కూడా ఉండం అన్నట్టుగా వచ్చేస్తాం. మాకు ఎవరు అప్రిసియేషన్స్ అక్కర్లేదు సార్. అదే మాకు రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసాం, రాష్ట్రం కోసం తీసాం, రాష్ట్ర ప్రగతి కోసం తీసాం, అమరావతి రైతుల యొక్క కళ్ళల్లో ఆనందం కోసం తీసాం, రాష్ట్రం యొక్క ఆనందం కోసం తీసాం. మాకు అదే నిజమైన గెలుపండి. అదే మేము అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళ చుట్టూ తిరిగి అదేదో గెలుపు కింద ఫీల్ అయ్యే మనుషులం అయితే మేము ఆ రోజు అడిగేయమండి సినిమా తీయడానికి. ప్రజలు కూడా ఒక తీర్పు ఇచ్చేసారు. ఇది ఒక కులానికి ఆపాదించి ఇదంతా కూడా ఒక కులం స్వప్రయోజనాల కోసం చేసిన ఈ అమరావతి రాజధాని అనేది ఆ కులం వాళ్ళు చేసినటువంటి ఒక ఇది అన్నట్టుగా ఏదైతే ప్రాపగండా చేశారో ఆ ప్రాపగండాని వీళ్ళు తమ ఓటు ద్వారా తుత్తునీయలు చేశారు అనుకోవాలి. 130 కోట్ల ఉన్న భారతదేశానికి ఒక రాజధాని, 6 కోట్ల ఆంధ్రులకు 3 రాజధానులని అడిగాం కదా సార్ మేము సినిమాలో. మేము అడిగిన క్వశ్చన్స్ అన్నింటికి ప్రజలు అర్థం చేసుకున్నారండి. ప్రతి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలు చాలా గొప్పవాళ్ళండి. ప్రజలే చైతన్యం తీసుకురావాలండి. మనం అనుకుంటాం చాలామంది చైతన్య స్ఫూర్తిని మనం ఇవ్వాలి. ఓ రచయితగానో, సామాజిక బాధ్యత ఉన్న దర్శకుడుగానో, ఓ నిర్మాతగానో మనందరం కలిపి ఆ చైతన్యం కలిగించడం అనేది రచయిత చేయాల్సిన బాధ్యత. అంటే సామాజిక బాధ్యత ఫీల్ అయ్యే రచయిత చేయాల్సినటువంటి పని. సామాజిక బాధ్యతతో తీసిన సినిమాని నిర్మాత చెప్పారండి చాలాసార్లు. రవిశంకర్ గారు చెప్పినప్పుడు కూడా దానికి పిచ్చి పిచ్చి రేటింగ్లు ఇచ్చి ఎవడిష్టం వచ్చినట్టు ఆడు. అంటే ఒక కష్టాన్ని నీకు కళ్ళ ముందు పెడితే అది దానికి రేటింగ్ ఇస్తావా నువ్వు? ఇప్పుడు ఇమ్మనండి రేటింగ్. ఇప్పుడు రాజధానికి రేటింగ్ ఇమ్మనండి సార్. ఇప్పుడు ప్రభుత్వం గెలిచింది కదా, వాళ్ళకి రేటింగ్ ఇమ్మనండి. ఇప్పుడు ఇస్తారు వీళ్ళు రేటింగ్, ఎందుకంటే విన్ అయిపోయారు కాబట్టి రేటింగ్ ఇస్తారు. అంతేనా కాదా సార్? మీకు అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత రాజధాని రైతుల నుంచి వచ్చినటువంటి అదే కొన్ని ఫోన్లు వచ్చాయి. అసలు చాలా ఆనందం అండి. వాళ్ళ సినిమా చూసి ఎంత ఆనందంగా ఫోన్ చేశారండి, ఎంత ఆనందపడ్డారు. మనం విన్ అయిన తర్వాత కూడా ఎంత ఆనందపడ్డారు. ఒక డైరెక్టర్ తేజ గారు మాత్రం నన్ను చాలా సపోర్ట్ చేశారండి. తేజ గారు మాత్రం, భాను గారు సినిమా తీయడమే మీ సక్సెస్ అండి. సినిమా ఏ రేంజ్లోకి వెళ్ళింది, ఎలా దూసుకుంటూ వెళ్ళింది. ఒక ప్రభుత్వాన్ని నిలదీస్తూ తీసే సినిమాలు చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తాయి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో రవిశంకర్ గారు మీరు సినిమా తీయడం అనేది మీ ఇద్దరు సక్సెస్. సినిమా తీయడమే సక్సెస్. దీని గురించి మళ్ళీ ఇలా అని ఆలోచించొద్దు. ఆయన ఒక్కరు మాత్రం నాకు చాలాసార్లు మనోధైర్యం ఇచ్చారండి. ఓకే, సినిమా ఇండస్ట్రీ నుంచి ఇచ్చిన వాళ్ళలో ఆయన ఒక్కరు నాకు బాగా మనోధైర్యం ఇచ్చింది. అదే. సో ఆయన మీకు ఒక వ్యక్తి నుంచి, ఒక పేరు పొందినటువంటి వ్యక్తి నుంచి అటువంటి ఒక మద్దతు సపోర్ట్ లభిస్తే అదే మనకు 1000 ఏనుగులు బలం అనిపిస్తుంది ఒకనొక టైంలో అయితే. నాకు చాలా తృప్తి అండి. కానీ నిర్మాతకి ఎంత భారీగా ఖర్చు పెట్టి ఆయన సినిమా తీశాడు. ఆయనకి ₹1 రాకపోయినా ఆయన ఎంత ధైర్యంగా సినిమా చేశాడు. ఆయన ముందే అనుకున్నారు పోతే మొత్తం అమౌంట్ అంత సాక్రిఫైస్ ఎవరు చేస్తారు సార్ ఈ రోజుల్లో? అవును, సినిమా ఇండస్ట్రీ డబ్బులు పోవటంతో పాటు తనకు ప్రభుత్వం నుంచి, అప్పుడున్న ప్రభుత్వం నుంచి ఎన్ని రకాల ఆటంకాలు, ఎన్ని రకాల కష్టాలు రావాలో అన్ని కష్టాలు వస్తాయి. వాటన్నిటిని తట్టుకున్నాయి. అవును, కొన్ని సెంటర్స్ లో అయితే థియేటర్లో టికెట్లు బుక్ చేసాక ఇక్కడ హైదరాబాద్ లో కూడా కొన్ని ఏరియాల్లో ఒక వ్యక్తి అండి ప్రభావం చూపించాడు. ఆ వ్యక్తి పేరు కూడా మనం మాట్లాడకూడదు, ఎందుకని వదిలేస్తున్నాను నేను. కొంతమంది ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న 2-3 పర్సన్సే టైఅప్ అయిపోయి థియేటర్లో షో వేయకుండా కూడా టికెట్లు బుక్ చేశాక కూడా లక్ష్మీకళ శశికళ థియేటర్ నుంచి కొంతమందిని వెనక్కి పంపించేశారు. ఆ రోజు రవిశంకర్ గారు ఏమీ మాట్లాడొద్దు అన్నారు. వద్దు, ఎవరిని మనం ఎదిరించొద్దు, మనం కష్టపడ్డాం, సినిమా తీసాం బాను, జనంలోకి వదులుతున్నాం. మనం తీయడం, జనంలోకి పంపించడం మన సక్సెస్. దీని మీద వివాదాలు వద్దని చెప్పి ఆయన ఎంతో ధైర్యంతో, ఎవరండి రిస్క్ చేసేది? ఈవేళ బిజినెస్ ఎంత ఉందని సినిమా స్టార్ట్ చేస్తాడు వీడు. బిజినెస్ ఎంత ఉంది, వేళ కొబ్బరికాయ కొట్టిన వెంటనే శాటిలైట్ అమ్ముడవుతుందా, ఇంకోటి అమ్ముడవుతుందా అని బేరీజ్ వేసుకుని సినిమాలు తీస్తారు. కానీ రవిశంకర్ అలా తీయలేదు. ఆయన అప్పుడే ప్రకటించారు, నేను సినిమా తీస్తే కమర్షియల్ కోసం, దాటి కోసం కాదు, ఒక సామాజిక బాధ్యతతో
ఈవేళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా రాజధాని రైతులకి రాజధానికి న్యాయం చేశారంటే అది ఓన్లీ కంటంనేని రవిశంకర్ నిర్మాత గారండి, తర్వాత రచయితగా భానుశంకర్ అండి, అదే దర్శకుడిగా. మేమిద్దరమే ముందుకు అడుగులు వేసాం, ప్రభుత్వాన్ని నిలదీసాం, ప్రశ్నించాం, ప్రజలకు నిజాన్ని తెలియజెప్పాం, ప్రజల్లో చైతన్య స్ఫూర్తి కోసం మా క్లైమాక్స్ని పెట్టాం. ఆ క్లైమాక్స్ని వేళ ప్రజలు నిజం చేశారు. ఇది February 15th రిలీజ్ అయింది సార్ సినిమా. మీరు నోట్ చేయాల్సి. అవును. ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి సార్? 3 నెలల తర్వాత. 3 నెలల ముందే కదా సార్ మేము క్లైమాక్స్లో చెప్పాం. మరి 3 నెలల తర్వాత అది జరిగిందండి. అంటే ప్రజలు దాన్ని ఫాలో అయ్యారంటారా, ఫాలో అవ్వలేదంటారా? ఫాలో అయ్యారనే కదా మనం అనుకోవాల్సింది. అంతే కదా సార్. కానీ ఎవరు కూడా దీన్ని ప్రస్తావించట్లేదు. ప్రస్తావించరు సార్. అదే మీకు చెప్తున్నది నేను. మీ రిలేషన్స్కి సంబంధించిన వాళ్ళు, మీ చుట్టాల తాలూకు మనుషులు, వాళ్ళని వెళ్ళి ప్రమోట్ చేయడానికి మీరు ఫంక్షన్లు పెడతారు, వస్తారు, మాట్లాడతారు. ప్రజా ప్రయోజనాల కోసం తీసిన సినిమా, రైతుల కోసం తీసిన సినిమాకి ఎందుకు వస్తారు సార్? రైతుల గురించి తీస్తున్నప్పుడే అన్నారు, రైతుల గురించి ఎందుకే ఏం తీస్తావు సినిమా, ఎవరు చూస్తారు అన్నారు. డిస్ట్రిబ్యూటర్లు అన్నారు థియేటర్లు ఇవ్వడానికి. ఎవరు చూస్తారని లాస్ట్ మినిట్లో సురేష్ బాబు గారు, రవిశంకర్ గారు మాట్లాడి సురేష్ బాబు గారు కొన్ని థియేటర్లు ఇచ్చి రిలీజ్ చేశాడు సినిమా. ఇక్కడ ఏషియన్ సునీల్ గారు రిలీజ్ చేశారు. వాళ్ళిద్దరికి ఇంకేమైనా ప్రశ్నలు వచ్చినాయండి, మనకు తెలియదు కదా. కరెక్టే కదా. ఆ సినిమా రిలీజ్ చేస్తున్నందుకు ఎందుకు చేస్తున్నారు, మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వంతో గొడవలు ఉంటాయి కదా, అవునండి, ఆ మనుషులతో గొడవలు ఉంటాయి. డైరెక్ట్ గా అన్నారండి, ఎందుకు నువ్వు మళ్ళీ ఎందుకు తీస్తున్నావు, ఇలాంటి సినిమాలు తీయకూడదు, రాజధాని గురించి నీకు ఎందుకయ్యా. మరి అంతే కదా, మీరు ఇదివరకు తీసిన సినిమాలు రాజు మహారాజు ఇట్లాంటి సినిమాలు తీశారు, ఎందుకు అట్లాంటి సినిమాలే తీసుకోవచ్చు కదా భాను, ఈ సినిమా ఎందుకు? రాజధాని అవసరం అంతలా ప్రజలు ఫీల్ అవ్వకపోతే వైజాగ్ ప్రజలు ఎందుకు అక్కడ ఓటయ్యారు సార్? 3 రాజధానులు కావాలని ప్రజలు అనుకోవట్లేదని నేను కథలో చెప్పాను. 3 రాజధానులు కావాలి అని ప్రజలే అనుకుంటే 2 ప్రాంతాల్లో గెలవకూడదు కదా. ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడు ఫామ్ చేస్తున్న ప్రభుత్వం గెలవకూడదు కదా. కదా ఆ ప్రజలు కనుక నిజంగా ఆలోచించుంటే. ఈవెన్ అక్కడ ఆ జిల్లాలో కూడా, అంటే మనం మాట్లాడుకుంటే వైజాగ్, విశాఖపట్నం, కడప జిల్లాలో కూడా అవునండి అతి తక్కువ సీట్లే సంపాదించుకుంది. ప్రజలండి, ప్రజలకి నిజంగా రాజధాని అవసరం, భావితరాలకి ఏం అవసరం అండి, ఫ్యూచర్ అవసరం వాళ్ళకి. ఒకటి రాజధాని ఉందంటే ఆ రాజధాని చుట్టూ ఎంత ఉపాధి వస్తుంది, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, దాని చుట్టూ ఎన్ని పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది, ఎన్ని విద్యా సంస్థలు రావడానికి అవకాశం ఉంటుంది, ఎన్ని మౌలిక అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా ఏర్పాటు అవుతుంది. సో ఇదంతా కోల్పోయింది కదా. నా ట్రైలర్ ఏం లేదండి, కొన్ని ఛానల్స్ కమర్షియల్ సినిమా ప్రోగ్రామ్స్లో టీవీ ట్రైలర్స్ రిలీజ్ అయితే వేస్తాయి కదా, నా ట్రైలర్ వేయలా, నా సినిమా గురించి ఒక వర్డ్ చెప్పలా. ఇప్పుడు అవే ఛానల్స్ పక్కన పెట్టేశారు. అవే ఛానల్స్ ఇప్పుడు రాజధాని విజువల్స్ ఎందుకు చూపిస్తున్నాయి సార్? అంటే ప్రభుత్వం మారిందని నీకు ధైర్యం వచ్చిందా, లేకపోతే ఈ ప్రభుత్వం యొక్క సపోర్ట్ నీకు కావాలని అనిపించిందా? ఏమనిపించింది నీకు? అంటే నీ వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజల జీవితాలను కూడా మీరు తాకట్టు పెట్టేస్తారు. మీ వ్యక్తిగత జీవితాల కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఒక ప్రజా ప్రయోజనాల కోసం నిర్మింపబడ్డ ఛానల్స్, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన జర్నలిస్టులు కూడా సంస్థలను అలా తొక్కేస్తారా సార్? అంటే వాళ్ళు ఏదైతే అప్పుడు గవర్నమెంట్ ఆ పార్టీ చేసిన ప్రాపగండా ఏదైతే ఉందో దానికి, ఆ ప్రాపగండానికి లోనవటమో, లేకపోతే వాళ్ళకి భయపడి రేపొద్దున మనకు కూడా వాళ్ళు సమస్యలు సృష్టించవచ్చు అనే ఉద్దేశంతోనూ వాళ్ళు, అంటే వాళ్ళ ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి సపోర్ట్గా వాళ్ళు పనిచేశారా అనుకోవాలి. మేము కూడా పార్టీకి అనుగుణంగా ఎప్పుడు సినిమా తీయలేదు సార్. మీరు చూసే ఉంటారు సినిమా. నేను పార్టీలు అనుగుణంగా నేను మాట్లాడను. రైతులకు కష్టం కలిగించారు కాబట్టి ఒక ప్రభుత్వం గురించి మనం మాట్లాడాల్సి వచ్చింది సినిమాలో. రియల్గా సమస్య చెప్పాలంటే ఇది నేను రైతుల యొక్క కోణంలోనే తీశాను, రైతులు రాష్ట్రం యొక్క కోణంలోనే తీశాను సార్. అక్కడ మీరు ఏ పార్టీని కూడా అంటే హైలైట్ చేసి చూపించలేదు. ఎందుకంటే అది మళ్ళీ రాజకీయ చిత్రం అవుతుందనే ఉద్దేశంతోనో ఎందుకనో మీరు కావాలని రైతుల్ని, వాళ్ళ కష్టాలని, వాళ్ళు ఏదైతే ఒక ఆశతోటి, ఒక ఆశయంతో భూములు ఇచ్చారో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో గురైపోయారు, వాళ్ళని ఎన్ని కష్టాలు పెట్టారు అనేది చూపించడం కోసం నేను చాలా తక్కువ చూపించాను సార్. ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే 30 ప్రొక్లైడర్లను పెట్టి క్లీన్ చేస్తారని చెప్పారు. నేను ఇదే మీ స్టూడియోలో, మీ ఇంటర్వ్యూలో ఏం చెప్పాను సార్, మీరు అక్కడికి వెళ్ళి చూడండి సార్, మొత్తం తుప్పు మొక్కలు వచ్చేసి ఆ పంట భూములు అన్నీ చాలా దారుణంగా తయారైపోయినాయి సార్, ఫారెస్ట్లు అయిపోయినాయి సార్. రైతులకి అక్కడికి వెళ్తుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి సార్. మనం చూస్తేనే మన కళ్ళల్లో హృదయం ద్రవింపబడుతుందని నేను మీతో చాలాసార్లు చెప్పాను. నేను ఇప్పుడు ఆల్ ప్రోగ్రామ్స్ ఏమొస్తాయి సార్, అవే చూపిస్తున్నారు. ఇప్పుడు అవే చూపిస్తున్నారు కదా సార్. క్లీన్ చేయడం, జంగిల్ అయిపోయిందని చెప్పడం, క్లీన్ చేస్తారు, రైతు కళ్ళల్లో ఆనందాలు అన్నీ చూపిస్తున్నావే. ఆ రోజు మనందరం కలిసి ఉంటే కూడా
రాజధాని నిర్మింపబడేది కదా సార్. ఈవేళ ఏమైతే మనం చూపిస్తున్నామో ఇదే ప్రశ్న ఆ రోజు మనం అడుగుంటే రాజధాని అవసరం గుర్తించేవారు కదా అందరూ. ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చేది కదా. అదొక ప్రాంతానికి పరిమితం చేసేసి, ఒక కులానికి పరిమితం చేసేసి, అన్ని గ్రాఫిక్స్ అనగదొక్కాలని చెప్పి అది గ్రాఫిక్స్ అని చెప్పానండి. గ్రాఫిక్స్ అని చెప్పినప్పుడు మనందరం ఏం చేసాం, గ్రాఫిక్స్ అని నమ్మాం. కానీ మేము నమ్మలేదు కాబట్టి రవిశంకర్ గారు నాతో సినిమా తీయించారు. ఆ విజువల్స్ అన్ని నేను మీకు చూపించాను ఆ సినిమాలో. ఇప్పుడు అదే విజువల్స్ చూపించి ఇంత కట్టడాలు జరిగినాయా, ఇన్ని కట్టడాలు జరిగినాయా మాకు తెలియదే, వీటన్నిటిని ఇట్లా ఆపేసారు. ఇలా ఆపేశారా మాకు తెలియదే. కింద కామెంట్లు చూడండి, వీడియోలు ప్రతి ఛానల్లోనే పెడుతుంటే కింద కామెంట్స్ చూడండి మీరు. అంటే అప్పుడు అంతా వాడు కళ్ళు మూసుకున్నారు అనుకోవాలి, లేకపోతే నిద్రపోతున్నారు అనుకోవాలి. నిద్రపోతున్నారండి, మొత్తం అందరూ నిద్రపోయారు. ఆ రోజు డ్రోన్ ఎగరడానికి కూడా మనకు పర్మిషన్ లేదు అక్కడ. నేను చాలా టిపికల్గా షాట్లన్నీ షూట్ చేశాను. ఇప్పుడు డ్రోన్ ఎగరేసే పర్మిషన్ ఎందుకు వచ్చింది, ప్రభుత్వం మారింది కాబట్టి డ్రోన్ ఎగరేసే పర్మిషన్ వచ్చింది కాబట్టి వీళ్ళు డ్రోన్ ఎగరేసే విజువల్స్ అన్ని ప్రజలకు చూపిస్తున్నారు. ఆ రోజు నేను అన్నిటికీ భయపడి నేను వెళ్ళి తీసి నేను ప్రజలకు చూపించానండి. సరే, మీరు అందరినీ రైతులు ఎప్పుడు కలుస్తున్నారు? రైతులు నేను కలుస్తానండి, కలిసినా కలవకపోయినా సరే సార్ కలవాలి కదా, కలుస్తాను, పంచుకోవాలి. వాళ్ళలో ఆనందం వచ్చేసాక ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీకు. ఈ సినిమా చేయకముందు నేను మా అసిస్టెంట్లతో ఒకటి చెప్పామండి. మా అసిస్టెంట్లు అనేవారు, మీరు ఇంత రిస్క్ చేస్తున్నారండి, మీరు ఇంతలా మాట్లాడుతున్నారు, మీరు ఇంతలా ఫైట్ చేస్తున్నారు, రేపు పొద్దున మీ పాపకి ఏమన్నా అయితే, మీ మిస్సెస్కి ఏదైనా అయితే ఏంటి, మీరు చిన్న కుటుంబం కదా, ఎందుకు ఇలా ఇబ్బందులు పడుతున్నారని నన్ను అడిగితే ధైర్యంగా చేయాలి, సామాజిక బాధ్యతను రవిశంకర్ గారు చెప్తున్నారు, ఆయనతో పాటు మనం అన్నీ చేయాలి. ఒక రచయితగా మన బాధ్యత ఉంది, ఒక రాష్ట్ర పౌరుడిగా మన మీద బాధ్యత ఉంది, కాబట్టి మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి ఒక కథ చెప్పాను సార్. భరత్ అని ఒక సినిమా తీశారు, వైశాలి అని ఒక సినిమా, మీరు చూడండి, అమల హీరోయిన్, అందులో ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్, నేషనల్ అవార్డు వచ్చిందండి. ఆ సినిమా కంటెంట్ ఏంటంటే, ఒక రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ఒక మునిని తీసుకురావాలి, ఒక అద్భుతమైన తపోశక్తివంతుడైన ఒక మునిని తీసుకురావాలి అని ఒక వైశాలికి చెప్తారు. వాళ్ళ మదర్ వ్యభిచారి, ఆమెకి చెప్తే ఈ అమ్మాయి తన జీవితాన్ని పణంగా పెట్టి అక్కడికి వెళ్ళి ఆ మునిని తీసుకొస్తుంది ఇక్కడికి. తీసుకొస్తే ఆ ముని ఎప్పుడైతే ఈ సామ్రాజ్యంలో అడుగుపెట్టాడో ప్రకృతి అంతా పులకరించి విపరీతమైన వర్షం వచ్చి అప్పటి వరకు రాని వర్షం, ఎన్నో తరతరాలుగా రాని వర్షాన్ని ఆ మునీశ్వరుడు రాకతో కురుస్తుందండి. ఆ వర్షం వస్తూ ఉంటుందండి, కానీ ఆ వర్షం వెనకాల ఆ ముని రావడం వెనక ఎవరున్నారు, వైశాలి ఉంది, వైశాలి మదర్ ఉంది. వీళ్ళందరూ ఆనంద తాండవం చేస్తూ ఆ వైశాలి మదర్ని తొక్కి చంపేస్తారు సార్. అందులోనే అంటే దాంట్లో ఉన్న అంటే ఆ అమ్మాయి చేసిన త్యాగాన్ని ఆనందంలో మర్చిపోతారు సార్. ఇప్పుడు నేను చేసిన త్యాగాన్ని కూడా ఆనందంలో అందరూ మర్చిపోతారు, మర్చిపోయినా నాకు ఆనందమే. నేను ఈ విషయం ముందే చెప్పాను సార్. సినిమా ఇండస్ట్రీ నుంచి నేను ఒక్కనే అడుగేస్తున్నాను ముందుకు ఎదిరించడానికి, సినిమా తీస్తున్నాను, దీనికి ఎవరు సపోర్టు రాదు, అయినా సరే నేను ధైర్యంగా రిలీజ్ చేస్తాను. భగవంతుడి కన్నా ఎవడో గొప్పవాడు కాదు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా భగవంతుడు క్రియేట్ చేశాడని అనుకుందాం, మనం ముందుకెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇలా ఖచ్చితంగా రాష్ట్రంలో మార్పు వస్తుంది. మార్పు వచ్చిన తర్వాత కూడా రిజల్ట్ ఇలాగే ఉంటుంది. మనల్ని పట్టించుకునేవాడు ఉండడు, మనతో మాట్లాడేవాడు ఉండడు, మనల్ని అప్రిషియేట్ చేసేవాడు ఉండడు, ఎవరు ఉండరు. ఎందుకంటే అనాదిగా పోరాట యోధుడు ఎప్పుడూ కూడా పోరాటం చేసిన వాడు ఎవడో కూడా మనిషి కళ్ళల్లో గెలుపులో ఆనందాన్ని ఎంజాయ్ చేస్తాడు. తనకేదో గుర్తింపు రావాలి అని అనుకోడండి, గెలుపుని ఎంజాయ్ చేస్తాడు. తెలంగాణలో ఎంతమంది అమరవీరులు చనిపోయారు, ఎంతమంది చనిపోతే తెలంగాణ వచ్చింది, వాళ్ళందరూ పదవుల్లో లేరు కదా సార్. అవును, వాళ్ళని గుర్తుపెట్టుకున్న వాడు ఎంతమంది, వాళ్ళు గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి, తిన్నాయా లేదా అని చూసిన వాళ్ళు ఎంతమంది. మనం అది ఆశించకూడదు. వాళ్ళ అమరవీరులు, వాళ్ళు ఆశించరు, సమాజ శ్రేయస్సు కోసం పోరాడతారు అంతే. అలా మేము సమాజ శ్రేయస్సు కోసం రవిశంకర్ గారు నేను ఈ సినిమా తీశాను. ఆ బోర్డర్లో మనకి సరిహద్దులుగా కాపలా కాసే జవాన్ల పరిస్థితి కూడా అంతే కదా. మనం ఎప్పుడు అంతే, మనం పోరాడాలి సార్, దాని నుంచి ఆశించకూడదు. అంటే ఒక సైనికుడు మేమెవ్వరూ ఆశించే టీం కాదండి. కానీ నేను చెబుతున్నది ఏంటంటే, ఆ రోజు అప్రిషియేట్ చేయని మీరు ఈరోజు ఏదో ఈవేళ మీరు సమర్థించడానికి, వాళ్ళ వెనకాల అడుగులు వేయడానికి, వాళ్ళకు బొకేలు ఇవ్వడానికి, వాళ్ళల్లో మీరు ఉన్నారని చెప్పడానికి మీకు ఎంత ధైర్యం? ఇప్పుడు పోటీలు పడుతున్నారు దానికోసం. మీకు ఎంత ధైర్యం అంటున్నాను సార్ నేను, ఎంత ధైర్యం? అప్పుడు లేని ధైర్యం దీనికి ఎందుకు? ఇప్పుడు ఎలా వచ్చింది ధైర్యం? అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి నీకు ధైర్యం వచ్చింది. సో ఎప్పుడైతే కష్టాలు పడుతున్నారో, ఎప్పుడైతే ప్రశ్నించాలో, ఎప్పుడైతే అడగాలో అప్పుడు కదా అడగలేదు. ఆ రోజు ఎవరు గుర్తులేరు, స్టేట్ గుర్తులేదు, రాష్ట్రం గుర్తులేదు, ప్రజలు గుర్తులేరు. ఒక చిన్న కామెంట్ చేయడానికి ఒక ట్వీట్ ఇవ్వలేరా సార్? రాజధాని ఫైల్స్ అని అమరావతి రైతుల మీద ఒక సినిమా వచ్చింది, దీన్ని ఎంకరేజ్ చేయండి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక సినిమా వచ్చింది, ఎంకరేజ్ చేయండి అని ఒక చిన్న ట్వీట్ ఇవ్వలేరా సార్?
అంటే నేను తీసిన సెక్స్ సినిమాయా? దానికి కూడా నేను భయపడ్డారు. తీసిన సెక్స్ సినిమాయా సార్? చెప్పండి మరి, నేను తీసిన సెక్స్ సినిమాయా? నేను తీసింది నువ్వు అప్రిసియేట్ చేయలేనంత హీనమైన సినిమాయా? మళ్ళీ అలాంటప్పుడు రామోజీరావు లాంటి యుగ పురుషుడు, బాపిరెడ్డి గారు లాంటి ఎక్స్ట్రాడనరీ టాలెంటెడ్ పర్సన్, రవిశంకర్ గారు లాంటి మేధావి ఆ సినిమాని ఈటీవీలో రేపు ఎలక్షన్స్ అని ఎందుకు టెలికాస్ట్ చేశారు సార్? విలువలు లేని చిత్రం అయితే ఈటీవీలో వస్తుందా? 2 సార్లు వస్తుందా ఒకే రోజు, మార్నింగ్ నైట్? అంతే కదా. కేవలం భయం సార్. సో మీకైతే ఆ తృప్తి అయితే నేను తేజ గారు చెప్పారు కదా సార్, సినిమా తీసినప్పుడే సక్సెస్. సినిమా తీసినప్పుడే నాకు తృప్తి సార్. అంటే నేను అనేది పోలింగ్కి ఒక రోజు ముందు ఆ టెలికాస్ట్ అవ్వటం అనేది ఎంత గొప్ప మీకు achievement అండి. అదే కదా. అసలు నేను చాలా ఆనందపడ్డాను. ప్రజలందరికీ నేను ఏమైతే అనుకున్నానో అది రీచ్ అయింది. ప్రజలందరికీ ఇప్పుడు సినిమా తెలియాలి. ఇళ్లలో చూస్తారు ప్రతి ఇంటికి వెళ్ళింది సార్, ప్రతి గడపలోకి సినిమా వెళ్ళింది సార్. రేపు ఎలక్షన్ అనగా ప్రతి గడపలోకి వెళ్ళింది, ప్రతి మనిషి హృదయాన్ని తట్టి లేపింది. నీ రాష్ట్రం కోసం నువ్వు అడుగులు వేయని చెప్పింది, రైతుల కోసం ఆలోచించని చెప్పింది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం నువ్వు శ్రీకారం చుట్టని చెప్పింది. నేను చెప్పా, కూటమి గెలుపుకి శ్రీకారం చుడుతోంది రాజధాని ఫైల్స్, ఆకారం ఇవ్వబోతోంది రాజధాని ఫైల్స్, రాష్ట్ర రాజధానికి అని చెప్పాను నేను. ఓకే, ఆ రోజు సినిమా వస్తుందని చెప్పిన నోట్లోనే మేము పంపించాం అందరికి. నేను చెప్పే పాయింట్ ఏంటంటే సార్, ఎవరినైనా ప్రశ్నించాలి సార్. మనం పౌరుడిగా ఎవరినైనా ఎదిరించే ధైర్యం మనకు ఉండాలి. ఒక చోట తప్పు జరుగుతున్నప్పుడు సమాజం గురించి పోరాడే ధైర్యం ఉండాలి. ఈవేళ ఆ పోరాడే ధైర్యాలు ఇవన్నిటిని కూడా తమకున్న కమర్షియల్ హంగులకు ముడిపెట్టేసి మనిషి కుచించుకుపోతున్నాడు. అవతలాలను కూడా కుచించుకుపోమని చెప్తున్నాడు. నాకు అలాగే చెప్పారు చాలా మంది. అది నేరం అండి. అది నువ్వు చేయవు, పైగా చేస్తావంటే ప్రోత్సహించవు. ఎందుకు రిస్క్ అంటారు? ఇప్పుడు నన్ను ఎవరు సినిమా రిలీజ్ అయ్యాక రాజధాని విన్ అయిన తర్వాత రాజధాని ఆ రైతుల ఆనందం చూసినందుకు మీరు నాకు కాల్ చేశారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు సార్ చేయలేదు? ఎవరు చేస్తే ఏంటి అసలు? ఆ రోజు నువ్వు తీసిన సినిమా ఈవేళ నిజమైంది, మరొక ఇంటర్వ్యూ అని చెప్పి అడిగిన మొట్టమొదటి వ్యక్తి మీరే. అంటే మీరు సమాజ శ్రేయస్సును మీకు తెలియకుండా అంతర్లీనంగా మీ హృదయంలో ఉంది కాబట్టి మీకు నేను గుర్తొచ్చాను కాబట్టి నన్ను పిలిచారు కదండి. అదే ఇప్పుడు ఎట్లా మీ మనోభావాలు ఎలా ఉన్నాయి నిజానికి? అంటే మీరు ఏ ఉద్దేశంతో ఆ సినిమా తీశారో ఆ ఉద్దేశం నెరవేరింది ఈరోజు. అంటే ఎన్నికల ఫలితాల తర్వాత అంటే అమరావతి రైతుల కన్నీళ్ళకి, వాళ్ళు కార్చిన కన్నీళ్ళకి కానివ్వండి, వాళ్ళు తిన్న దెబ్బలకు కానీ ఈరోజు వాళ్ళకి రైతు హృదయం దెబ్బతింటే ఏ దేశం ఉండదు సార్, అదే ప్రపంచమే ఉండదు సార్. రైతు ఈవేళ 75% జనాభాలో రైతాంగం మీద ఆధారపడి బతుకుతున్నాం మనం. అంటే 75% మంది ప్రజలకి జీవనోపాధిని కల్పించే రైతు యొక్క ఇదిని మనం ఉనికిని ప్రశ్నిస్తే, అతని కళ్ళల్లో కన్నీళ్లు మనం రప్పిస్తే ఎలా ఉంటుంది సార్? అంతే కదా. దేశం సుభిక్షంగా ఎలా ఉంటుంది? అలాగే రాష్ట్రం లేని రాజధాని, దానికి ఎంత ప్రాబ్లం? ఈవేళ చూడండి, భారతదేశం గర్వించదగ్గ పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది అంటే ప్రజలందరిలో మార్పు. ఇది ప్రజాస్ఫూర్తి. నేను చెప్పాను, ప్రజా వేదికలు మీరు కోర్చగలరేమో కానీ ప్రజా ఐక్యతని మీరు కోల్చలేరని చెప్పాను నా సినిమాలో. మీరు వినే ఉంటారు. అవును, కరెక్ట్. ప్రజా ఐక్యతని మీరు కోల్చలేరని చెప్పాను. ప్రజలందరూ ఒకటి సార్, వాళ్ళందరికీ కులం మతం ఏముండదు. ఆ రైతుల్లో కూడా ఒక కులం అని చెప్పారు, తప్పు. అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నారు ఆ రైతుల్లో. అవును. మరి అంతమంది ప్రజలు సంఘటిస్తే కదా ఈవేళ ఈ మార్పు వచ్చింది. మన రాష్ట్రానికి ఇప్పుడు పెద్ద రాజధాని, ఎకరము, 1/2 ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఎంతమంది ఇచ్చారు? ఎంతమంది అండి? ఎంతమంది? అసలు ఆ రైతులు మీరు అసలు ఎంత వాళ్ళు చూడండి, అసలు రోడ్ల మీద వెళ్తూ ఆ రోడ్ల మీద లైట్లు వేసి ఆ మొక్కలన్నీ తీస్తూ ఉంటాయి. నేను చెప్పాను చాలా ఇంటర్వ్యూస్ లో, సార్ అక్కడికి వెళ్తే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి సార్ మనకి. ఎవరు సార్ అక్కడికి వచ్చి కదిలి వచ్చి చూసిన వాడు? ఎవరు సార్ అక్కడికి వచ్చి మాట్లాడిన వారు? ఎవడు మాట్లాడాడు సార్? ఎవరు అదే చేతుల్లో ఎవరికి వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు. సినిమా అంటే ఏంటండి? సినిమా అంటే సామాజిక బాధ్యత. దాసనారాయణ గారు, రాఘవేంద్రరావు గారు, గొప్ప టాప్ డైరెక్టర్స్, క్రాంతి కుమార్ గారు, ఎంతమంది ఎక్స్ట్రాడనరీ, ఆర్ నారాయణమూర్తి గారు, ఎంతమంది గొప్ప డైరెక్టర్లు అని సామాజిక బాధ్యతతో సినిమాలు తీశారు. ఉషాకిరణ్ మూవీస్లో ఇన్ని అద్భుతమైన సినిమాలండి. వాళ్ళు తీసిన సినిమా ఉందంటే ఖచ్చితంగా ఏదో ఒక సందేశం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఉషాకిరణ్ లాంటి సంస్థే నా సినిమాని గౌరవించి రేపు ఎలక్షన్ అనగా ఆ రోజు టెలికాస్ట్ చేయడం అనేది నా లైఫ్లో అచీవ్మెంట్ అండి. నేను అందుకే రామోజీరావు గారు చనిపోతే వెళ్ళి అక్కడికి బొకే తేజ గారు నన్ను తీసుకుని వెళ్ళాను, నువ్వు రావాలి భానుశంకర్, లాస్ట్ తేజ గారితో వెళ్ళారనమాట. వెళ్ళానండి. వెళ్ళి నేను నిజంగా కన్నీటి పర్యంతమైంది నా హృదయం అక్కడ. గొప్ప ఉద్వేగానికి ఒక యుగ పురుషుడు, ఒక ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలని చెప్పిన గొప్ప వ్యక్తి. నా నిర్మాతని మొట్టమొదటిగా రవిశంకర్ గారిని ప్రోత్సహించిన వ్యక్తి.
ఇప్పుడు తర్వాత ఆయన ఉన్న కిరణ్ గారు, ఇప్పుడు శైలజా కిరణ్ గారు, ఉన్న బాపిరెడ్డి గారు వీళ్ళకి థ్యాంక్స్ చెప్తామండి. అదే ఎందుకంటే ఇప్పుడు ఆయన మన మందు లేరు కాబట్టి. అవును, ఆయన కూడా తృప్తిగా వెళ్ళిపోయారు అనుకుందాం. అవునండి. ఇదంతా జరిగిన తర్వాత రైతుల గురించి ఆయన ప్రతిరోజు ఒక కాలం వేసేవారండి. ఈటీవీ న్యూస్లో ప్రతి దాంట్లోనూ కూడా రైతుల యొక్క ప్రతిరోజు వాళ్ళ శిబిరం దీక్ష జరుగుతుంటే 1631 రోజులండి మన ఎలక్షన్ రిజల్ట్ వచ్చే రోజుకి వాళ్ళు చేసిన ఆయన ఉద్యమం డేస్. మొట్టమొదట తీసుకొచ్చిన పత్రిక అన్నదాత అండి. అన్నదాత అంటే రైతు మీద ఆయనకి ఎంత గౌరవం ఉంది. ప్రతిరోజు మీకు ఆ రైతుల ఉద్యమం గురించి చూపించేవారండి రామాచారావు గారు ఉమ్. న్యూస్ లో, అవును, పేపర్ లో ప్రతిరోజు ఇన్నో రోజు అని కూడా ఎన్నో చెప్పేవారు. రోజులు కూడా వేసేవారండి. ఆయన ఒక్కరేనండి రైతుల వెనకాల నిలబడ్డారు, రాజధాని వెనకాల నిలబడ్డారు. మిగతా ఛానల్స్ చాలా సపోర్ట్ చేసింది, నేను కాదనట్లా. కానీ మమ్మల్ని రికగ్నైజ్ చేసి మా సినిమాకి అరుదైన గౌరవం ఇచ్చింది ఆయనే. మా నిర్మాతకి పడిన కష్టానికి ప్రతిఫలం ఇచ్చింది ఆయనే. సో మీ నిర్మాత ఏమంటారు? మా నిర్మాత ఏమంటారు? రవిశంకర్ మా గారు. నిర్మాత ఏమంటారు? మా నిర్మాతతో మీరే మాట్లాడాలి కదా, ఇంటర్వ్యూ చేయాలి కదా. రవిశంకర్ గారిని అడుగుదామా? అడగండి సార్. అది ఏమంటారు అసలు ఆయన? నేను కాల్ చేస్తాను, తీస్తారా లేదు చూద్దాం. సో ఆయన బిజీగా ఉండి ఉంటారు, తీయట్లేదు. సో ఈసారి తీసినప్పుడు మాట్లాడదాం, ఇంకోసారి సందర్భం వచ్చినప్పుడు నేను తర్వాత మాట్లాడతాను నేను. సో ఏదన్నా మీ ఇద్దరు మాట్లాడుకున్నారా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత? ఆయన అనుకున్నదే సఫలీకృతం అయింది సార్. ఒక నిర్మాతకి అంతకన్నా గెలిపేంటి? ఆయన తీసిన సినిమా సామాజిక బాధ్యతతోనే కదా. సమాజం ఉద్ధరింపబడినప్పుడు అది సక్సెస్ అయినట్టే కదా. అవును. సో అది గ్రాండ్ సక్సెస్ గా ఫీల్ అవుతారండి ఆయన. డబ్బుల గురించి ఇట్ల గురించి కాదు, నాకు తెలుసు కదా. తను తీసిన ఆశయం ఏదైతే ఉందో అది సఫలీకృతం అయింది కాబట్టి, అది సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఆయన ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, అదే. సో మొత్తానికి మీకైతే మాత్రం ఆ మనసుకి ఒక తృప్తి అనేది లభించింది. తీసాము మనం, ఒక బాధ్యత తీసాము. తృప్తి అండి. అవును, అదే నేను అనేది. ఇక్కడ మీకు క్రెడిట్ ఖచ్చితంగా అంటే ఒప్పుకోకపోవచ్చు చాలా మంది, కానీ ఎవరికీ దొరకని తృప్తి. ఒక రాష్ట్రంలో పుట్టినందుకు ఆ రాష్ట్రం కోసం సినిమా తీసే అవకాశం, ఆ రాష్ట్రం యొక్క రాజధాని గురించి నిలదీసి ప్రశ్నించే అవకాశం, ఆ రైతుల కష్టాలను ప్రజలకు తెలియజెప్పే అవకాశం, ఇన్ని అవకాశాలన్నీ కలిపి ఒకళ్ళకి ఎలా వస్తాయి సార్? ఆ అవకాశం నాకు ఇచ్చిన రవిశంకర్ గారికి కృతజ్ఞతలు, థ్యాంక్స్ అండి. ఇంత అద్భుతమైన అవకాశం వచ్చి నేను సినిమాలో చెప్పింది జరిగింది. మీరు ఏదైతే ఊహించారో. ఇప్పుడు సర్వేలన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నాయి. ఈ సర్వేలు అన్నింటికైనా 3 months ముందు అసలు ప్రజలు వెళ్ళి ఓటు వేయకముందే చెప్పాను నేను. అవును, ప్రభుత్వం మారబోతుంది, రాజధాని రాబోతుంది, రాజధాని ఆంధ్ర రాష్ట్రం జీవితాలు మారబోతుంది, ప్రజల జీవితాలు మారబోతున్నాయని నేను ముందే చెప్పినప్పుడు నేను ఎంత గర్వపడాలండి? అలాంటి ఆలోచన నాకు. అంతేగా మీరు ఊహించారు కదా, ఫలితాన్ని ఊహించినట్టే కదా అందులో. అవునండి. ఆ క్లైమాక్స్ ఏదైతే జరగబోతుందో, రేపు జరగబోతుందో దాన్ని మీరు మీ కథలో ఊహించారు. నేను అనుకున్నానని మీతో చెప్పడం కాదు సార్, మీరు చూసిన సినిమాలో ఏదైతే ఉన్నది ఇప్పుడు జరిగింది. నేను అనుకున్నాను, నేను ఇలా చెప్పాను, అలా చెప్పాను, నేను కాన్ఫిడెంట్ గా చెప్పాను ప్రభుత్వం మారబోతుంది. ఎగ్జిట్ పోల్స్ లో కొంతమంది చెప్పుండొచ్చు, కానీ వీటికి ఏమి పోలింగ్ జరగక ముందు మీరు జరగక ముందు సార్, February 15th నా సినిమా రిలీజ్ అయింది. పైగా మీరు 2 సంవత్సరాల క్రితమే ఊహించారు. February 15th నా సినిమా రిలీజ్ అయితే February 15th కి 1.5 year ముందు నుంచి నేను షూటింగ్ స్టార్ట్ చేశాను. అంటే 2 సంవత్సరాల ముందు మీరు ఊహించారు. నేను చెప్పాను రాజధాని వలన, రాజధాని సంస్థ వలన, రైతుల కష్టాల వలన ప్రభుత్వం మారబోతుంది అనే విషయాన్ని నేను ముందు చెప్పాను సార్. నేను 2 years బ్యాక్ రాసిన స్క్రిప్ట్ లో రవిశంకర్ గారు నేను వర్కౌట్ చేసిన క్లైమాక్స్ లో ఆయన కంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఆయన నేను రాసిన క్లైమాక్స్ లో ఆయన కూడా ఇలా ఉండాలి అని ఆయన కూడా చెప్పారు, ఇలాగే జరగబోతుంది, ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేసి ఇలా చేద్దాం అని చెప్పింది కూడా ఆయనే. అది సార్. సో ఇది ఒక రకంగా దేవుడు మాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ అండి. రచయితగా కవి ఊహించగలుగుతాడు అంటారు, మేము ఊహించగలిగే అంత అద్భుతమైన మేధస్సు ఇచ్చినందుకు భగవంతుడికి థ్యాంక్స్. సో ఇప్పుడు ఏంటి మరి అంటే రాజధాని ఫైల్స్ కోసం మీరు ఆల్మోస్ట్ 3 years దాని మీదే కష్టపడ్డారు. సో వేరే పక్కన పెట్టారు. అంటే యాక్చువల్గా మీరు కమర్షియల్ సినిమాలు ఏవో తీసుకోవచ్చు. సో కానీ మీకు ఆ రాజధాని రైతుల కష్టాలు చూసి చలించిపోయి వాళ్ళ మీద సినిమా తీయాలనిపించింది. దాని మీద ఆల్మోస్ట్ 3 years కష్టపడ్డారు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు మరి? ఆ సామాజిక బాధ్యతతోటే అంటే ఈ సినిమా చాలా మంది అవాయిడ్ చేశారండి. ఎవరు తీయమన్నాడే నిన్న సినిమా ఎందుకు తీసావు, అదేమన్నా థియేటర్లో వర్కౌట్ అయిందా అన్నారు నన్ను. అంటే వర్కౌట్ అంటే ఏంటి నీ దృష్టిలో? వర్కౌట్ అవడం అంటే నీ దాంట్లో అల్లు అర్జున్, చిరంజీవి, బాలకృష్ణ ఉన్నారు ఈ సినిమాలో. వర్కౌట్ అవడం అంటే ఏంటి? సామాజిక బాధ్యతతో తీసిన సినిమా సమాజానికి ఉపయోగపడ్డాం, అది మా దృష్టిలో వర్కౌట్ అవ్వడం అండి. వీళ్ళ దృష్టిలో అది కాదు. ఎంత డబ్బులు వచ్చింది, ఎంత లాభం వచ్చింది, ఎన్ని షోలు హౌస్ఫుల్ అయినాయి, భయభ్రాంతులకు గురై థియేటర్కి జనం రావడానికి భయపడుతున్న టైంలో రెవెన్యూ ఎలా వస్తుంది సార్?
విపరీతమైన జనం వస్తుంటే సినిమా వేయట్లేదు. రిలీజ్ అవుతున్న సినిమా ఆపేశారు, పర్మిషన్ తీసుకొచ్చి హైకోర్టులో. మళ్ళీ సినిమా ఉందని చెప్పడానికి మాకు చాలా టైం పట్టింది. ఈలోపు థియేటర్ల ఫీడింగ్, అంటే సినిమాని థియేటర్లో ఆడనివ్వకపోతేనే ఆ సినిమా గురించి నువ్వు మాట్లాడు. అంటే ఆ సినిమాని చంపేయడానికి ఎన్ని మార్గాలు అవలంబించాలి, అన్ని మార్గాలు అవలంబించారు. కానీ దాన్ని ఇలా అనుకోరు సార్ వీళ్ళు. వీళ్ళ కొలబద్దలు ఏంటంటే అమౌంట్ ఎంత వచ్చింది, అమౌంట్ ఎంత తక్కువ వచ్చింది. ఎక్కువ వస్తే కమర్షియల్ గా పెద్ద హిట్, కాబట్టి డైరెక్ట్ గా మంచి సినిమాలు ఇద్దాం, ఇలా ఆలోచన ఉంటది కదా. కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఉంటారు కాబట్టి మన దగ్గరికి అంత అర్జెంట్గా పరిగెత్తుకుని వచ్చి భానుశంకర్ సినిమా చేసాయని ఎవరు అడగరు సార్. అదే మనకున్న అవకాశాలు మనకున్నాయి, మనం చేయబోయే సినిమాలు మనం చేస్తాం. అంటే నేను అనేది ఏంటంటే, సో ఇప్పుడు ఏ ధైర్యంతో ఒక సామాజిక బాధ్యతతో మీరు సినిమా తీశారు కదా, రేపు మీరు తీయబోయే సినిమాలు కూడా ఇట్లాగే ఒక సామాజిక బాధ్యతతోనే ఉండే అవకాశాలు ఉంటాయా, లేకపోతే కమర్షియల్ సినిమాలే చేస్తాను సార్. కానీ ఇలాంటి కంటెంట్ ఏదైనా దొరికినప్పుడు మాత్రం ఎవరినైనా నిలదీయడానికి మాత్రం నేను ముందుకు వస్తాను. అంటే మళ్ళీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ముందుకు వస్తానండి. ఎందుకంటే నాకు నేను ప్రశ్నించినందుకు నా ప్రశ్న ఎంతవరకు రీచ్ అయిందో నేను చూశాను కాబట్టి, జనంలో మార్పు కనపడింది కాబట్టి, నేను కళ్ళారా చూశాను కాబట్టి నేను ప్రశ్నించడానికి ముందుంటా. చాలా మంది అంటారు ప్రశ్నించండి అని. నేను రాజధాని గురించి ప్రశ్నిస్తే నాకు ఎవరో సపోర్ట్ చేయలేదు. నేను ప్రశ్నిస్తాను, ఎవరినైనా ప్రశ్నిస్తానండి, ఏ విషయం మీదైనా ప్రశ్నిస్తాను. నా దగ్గర ఉన్న ఐడియాలజీ, నా దగ్గర ఉన్న నేను ఆ రోజే చెప్పాను, మీ క్లైమాక్స్ మోదీ లాంటి వాళ్ళ గారు పిలిచి అప్రిషియేట్ చేసిన పరిస్థితి ఏర్పడుతుంది సార్ ఈ క్లైమాక్స్ అని మీతో అన్నాను నేను ఇంటర్వ్యూలో, మీరు గుర్తుండే ఉంటుంది. మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోదీ గారు అప్రిషియేట్ చేస్తున్నారు కదా, అంటే నన్ను కూడా అప్రిషియేట్ చేశాడు. అందులో భావమే కదా. నేను ఆ రోజు చెప్పాను కదా మీకు, క్లైమాక్స్ చూసాక మోదీ గారు లాంటి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారని. నన్ను ఇప్పుడు క్లైమాక్స్ రిజల్ట్ చూస్తే ఆంధ్ర ప్రజలు అప్రిషియేట్ చేశారు కదా ఆయన మొన్న. అవును. సో అది గెలిపేకేస్తే నా దగ్గర నెంబర్ ఆఫ్ ఐడియాలజీస్ ఉన్నాయండి. కోచింగ్ చేసేది, ప్రజలకు ఉపయోగపడేది, సమాజానికి ఉపయోగపడేది, ప్రజలకు ఉపయోగపడేది, అలాంటి ఐడియాలజీ సినిమాలు నేను తీయడానికి ముందుంటాను. ఖచ్చితంగా త్వరలో అలాంటి మంచి బ్యూటిఫుల్ సినిమా ఒకటి నేను తీయబోతున్నాను. ఖచ్చితంగా మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీరు ఎవరైతే ఖచ్చితంగా మీరు ఏదైతే ఒక సినిమా తీసి సో ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్ళటానికి ఒక ప్రయత్నం చేసి, సో మొత్తానికి థియేటర్లకు వెళ్ళకపోయినా టీవీ ద్వారా అయినా సరే మీరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అదే ఆ రకంగా సక్సెస్ సాధించారో, ఇప్పుడు రేపు పొద్దున మీరు తీయబోయే సినిమా ఖచ్చితంగా ఈసారి కమర్షియల్ సక్సెస్ కూడా అయ్యి ఆ లోటు కూడా తీర్చాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఎవరైతే మీకు అంతకుముందు ఎందుకు తీసావు ఈ సినిమా అని కొంతమంది అంటే, కొంతమంది అసలు మనకెందుకు అసలు చడి చప్పుడు లేకుండా కాముగా ఉన్నారు కదా. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఈ సినిమా పరిశ్రమలోని వాళ్ళే, మీతోటి వాళ్ళే మిమ్మల్ని ఎవరైనా సరే ఇప్పుడైనా అప్రిషియేట్ చేశారు? ఎప్పటికీ అమరావతి రైతులు ఏమంటే గొప్ప సినిమా తీశారని, నాతో యాక్ట్ చేసిన సినిమా ఆర్టిస్టులు, నటులు, రైతులు పాల్గొన్న వాళ్ళు, కొంతమంది టెక్నీషియన్స్ తప్పితే సార్ ఎవరు ఇప్పటి వరకు మంచి సినిమా తీసామమ్మా, నిజంగా నువ్వు వెళ్ళి ఇండస్ట్రీ తరపున ఒక సినిమాని ప్రశ్నించావు, రాజధాని గురించి అడిగామని నన్ను ఒక్కళ్ళు మాట్లాడింది లేదండి. అంటే కంప్లీట్గా అవాయిడ్ చేయడం వల్ల, లేకపోతే మర్చిపోయినట్టు 200% అవాయిడ్ చేశారు. రిజల్ట్ వచ్చే వరకు అవాయిడ్ చేశారు, రిజల్ట్ వచ్చాక ఇంక మనకి ఎందుకులే అనుకుంటారు. అదే అవాయిడ్ చేశారు, ఎవరు అప్రిషియేట్ చేయలేదు కదా సార్ సినిమా. అంటే ఒక సినిమా అప్రిసియేషన్స్ పొందని సినిమా అంటే భవిష్యత్తుని చెప్పిన సినిమా ఇది. అవును, నేను ముందే చెప్పాను మీకు, జరుగుతున్నది జరిగింది, జరుగుతున్నది జరగబోయేది కూడా ఈ సినిమా చెప్తుందని నేను ముందు ఫస్ట్ మీట్లోనే చెప్పానండి. సార్ ఎవరు అప్రిసియేషన్ అక్కర్లేదు సార్, మన ఆత్మ సంతృప్తి చెందిందా లేదా. నేను మనసులో చాలా తృప్తి చెందాను. ఒక మంచి ఎక్స్ట్రాడనరీ సినిమా రవిశంకర్ గారు తెలుగు మన తరపున నాతో తీయించారు. ఆ సినిమా నిజమైంది, రాష్ట్రానికి రాజధాని వస్తుంది, రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ప్రధాని మోదీ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఓటర్లని అద్భుతంగా అప్రిషియేట్ చేశారు మన ఆంధ్ర ప్రజలందరినీ. ఇంతకు మించిన సక్సెస్ ఏంటి సార్, అసలు ఇంతకు మించిన సక్సెస్ ఏంటండి? సో అది గొప్ప ఆత్మ సంతృప్తి అంటారు కదా, ఆత్మ సంతృప్తికి మించినటువంటి ఆనందం ఇంకేముంటది? అది ఇచ్చే ఆనందం గురించి ఇంకేముంటది? ఇక నేను పార్టీలకి వ్యతిరేకంగా, వాళ్ళకి వీళ్ళకి వ్యతిరేకంగా నేనైతే తెలియదు. డైరెక్ట్ గా జరిగింది తీశాను. ఆ రైతుల్ని ఎవరు కష్టపెట్టారో వాళ్ళని చూపించండి. ఆ భూములు అలా అయిపోయిందని చెప్పాను నేను. అవును, ఆ రైతులు ఎంత ఆనందం అండి. అసలు ఎన్ని కుటుంబాలు సార్, ఎన్ని కుటుంబాలండి, 1-2 కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు సార్, ఎన్ని వేల కుటుంబాలు ఈవేళ ఆనందంగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళంతా అవును, వాళ్ళ ఆనందం ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ లేదు, వర్ణనాతీతం అంటారు. విమర్శించిన వాళ్ళు ఎవరికి జనరల్ నాలెడ్జ్ లేదు. మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఎలా అంటే, ఇప్పుడు ఎందుకు జనరల్ నాలెడ్జ్ లేదంటే సార్ వాళ్ళకి అక్కడికి వెళ్ళి చూడలేదు, ఆ రైతులతో మాట్లాడలేదు, ఆ రాష్ట్రంలో ఉండట్లేదు. మీరు ఇక్కడ నన్ను విమర్శించిన వాళ్ళంతా పర్సన్స్ అంతా కూడా
ఇక్కడ తెలంగాణలో ఉండే సినిమా వాళ్ళు, తెలంగాణ ఉండే ఆంధ్ర వాళ్ళు. ఉమ్. నేను ఆంధ్రాలోకి వెళ్ళి ఆంధ్ర ప్రజల మధ్యన ఉండి ఆంధ్రుడిని అయ్యుండి అక్కడతో వాళ్ళతో డిస్కస్ చేసి తీసిన సినిమా సార్ ఇది. అప్పుడు నేను ఊహించగలిగాను, దీంట్లో ఉన్న కష్టాన్ని అర్థం చేసుకోగలిగాను. మీరందరూ ఇక్కడ నుండి మాట్లాడుతున్నారు, అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలియట్లేదా మీకు? కానీ ఈ మీడియాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఖచ్చితంగా అక్కడ ఉన్నారు కదా, వాళ్ళ రిపోర్టర్లు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకొని ఇవన్నీ కూడా ఇది చేస్తున్నారు, ఎంత కష్టాలు పడుతున్నారు అని నన్ను మహా న్యూస్ వాళ్ళు ఒకళ్ళు పిలిచారు సార్ ఇంటర్వ్యూకి, వెళ్ళానండి. తర్వాత TV5 వాళ్ళు ఒకళ్ళు పిలిచారు సార్ ఇంటర్వ్యూకి, సినిమాకి సంబంధించిన ట్రైలర్స్ వేసి ప్రమోట్ చేశారు సార్. తర్వాత ETV వాళ్ళు ఒకళ్ళు ఇంటర్వ్యూ చేశారు సార్ నాకు. ఇక ఛానల్స్ కొన్ని చేసినాయి, మామూలు యూట్యూబ్ ఛానల్స్ అవి. న్యూస్ ఛానల్స్ వాళ్ళు కొన్ని ఛానల్స్ అయితే అసలు సినిమా ట్రైలర్ కూడా వేయలేదు. మీకు ఇందాక చెప్పాను. అదే అంటే వీళ్ళందరికీ తెలియదా సార్? అదే వీళ్ళ యొక్క రిపోర్టర్లు అక్కడ ఉన్నారు కదా, ప్రతి ఛానల్ కి రిపోర్టర్లు ఉన్నారు కదా, అమరావతి ప్రాంతంలో ఉన్నారు కదా. సో వాళ్ళు మిగతా ఎన్నో అంశాల మీద వాళ్ళు వార్తా కథనాలు అందిస్తుంటారు కదా. అంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే దాన్ని అవాయిడ్ చేశారు. అది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి చెప్పి తీరాలి కాబట్టి చెప్తున్నారు, చూపించి తీరాలి కాబట్టి చూపిస్తున్నారు. అది అంతకుముందు హైడ్ అయిపోయింది. సో అది కూడా మీ విజయం. ఇప్పుడు 100% సార్, అమరావతి రాజధాని ఉన్నంత వరకు భానుశంకర్ ఉంటాడు. ఈ రాజధాని రైతుల కష్టాల్ని గుండె ధైర్యంతో తీసిన దర్శకుడుగా నాకు వేటూరి సుందరమూర్తి గారు భానుశంకర్ నిలబడిపోయి ఉంటారు. వేటూరి సుందరమూర్తి గారు ఒక విషయం చెప్పారండి నాకు. వేటూరి సుందరమూర్తి గారితో నాకు బాగా మంచి అనుబంధం. ఆయన చెప్పేవారు, మంచి పని చేసినప్పుడు మనకు మనమే భుజం తట్టుకోవాలని. మంచి మాట. ఇది మంచి పని అని తెలిసినప్పుడు మనకు మనం భుజం తట్టుకోవాలి సార్. ఎవరో భుజం తడతాడని వెయిట్ చేయకూడదు మనం. ముందు నేను అందుకే చెప్తున్నా గర్వంగా, నా భుజం నేను తట్టుకుంటాను మంచి పని చేసినప్పుడు. చెడ్డ పని చేసినప్పుడు అదే భుజాన్ని కొట్టుకుంటాను. నేను మంచి పని చేశాను కాబట్టి నా భుజం నేను తట్టుకుని నేను గర్వంగా ప్రౌడ్గా నా నిర్మాత విజయం ఇది, రవిశంకర్ గారి విజయం ఇది. ఎందుకంటే డబ్బు పెట్టిన ఈ విషయంలో మీ ఇద్దరిని, ఆయన్ని మిమ్మల్ని ఇద్దరు కూడా అప్రిషియేట్ చేయాల్సింది. మొదటి విజయం రవిశంకర్ గారి నిర్మాతదండి, తర్వాత విజయం దర్శకుడిగా ఆయన వెనకాల అడిగేస్తాను నాది. ఈ మొదటి సక్సెస్ మాత్రం రవిశంకర్ గారు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరో రాని టైంలో ఆయన వచ్చి చేశారు కాబట్టి కంటంలేని రవిశంకర్ గారికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయనకు ఉండాల్సిన గుర్తింపు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆయన చేశారు ప్రజా ప్రయోజనాల కోసం, ఆయన గుర్తింపు ఆయన ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రజల నుంచి ఏదైతే గుర్తింపు వచ్చిందో అలాగే అందరి నుంచి కూడా ఆయనకు ఆ గుర్తింపు వస్తుందని నేను నమ్ముతున్నాను. తప్పకుండా రావాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరోసారి మీ ఇద్దరిని ఇలాంటి సినిమా తీసి జనం కష్టాలను బయటపెట్టినందుకు, ఇంటింటికి సో ఈ సినిమా వెళ్ళి చాలామంది ఈ సినిమా చూసి సో దానికి తగ్గట్టుగానే తమ తీర్పు ఇచ్చినందుకు సో వాళ్ళను కూడా అభినందించాలి, ప్రజలను అభినందించాలి. టీవీలో సినిమా చూసి ఎంత ఉద్వేగభరితులైపోయారు. చెప్పాను కదా మీకు, అమరావతి రైతులు అరుణాచలం వెళ్తే అక్కడ కడప వాళ్ళు అందరూ కనపడి సినిమా గురించి చెప్పి, మా ఊర్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందంట ఒక బిల్డింగ్, మా కజిన్ ఒక అబ్బాయి వెళ్ళాడంట. వెళ్తే ఏంట్రా ఆలోచిస్తున్నారంటే రాజధాని ఫేర్స్ చూసామండి రాత్రి, అదే ఆలోచిస్తున్నాం ఏం చేయాలని. ఓటు దగ్గర, బూత్ దగ్గర. అంటే ఎంత మార్పు తీసుకొచ్చింది సార్ సినిమా. అది ప్రజలకు అప్పోళ్ళు సార్. అసలు ఆంధ్ర ప్రజలంతా మోదీ గారు ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నారు సార్? ప్రజలకి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగితే వాళ్ళు స్పందిస్తారు సార్. దాన్ని దాచేశారు. అమరావతి అనేది ఒక బూచిలాగా దాచేశారు, దాంట్లో డెవలప్మెంట్ లేదని దాచేశారు. అంటే అక్కడ జరుగుతున్న ప్రతి అభివృద్ధిని, ప్రతి స్టెప్ని దాచేశారు. దాచేసి ప్రజల హృదయాలను మలినం చేయడానికి ట్రై చేశారు రకరకాల మాధ్యమాల ద్వారా. ఎప్పుడైతే సినిమా దూసుకుంటూ వెళ్ళి ఆ రాజధాని రైతుల కష్టాలు అట్లు ఎమోషన్స్ అన్నింటినీ ప్రజలకు చూపించిందో వాళ్ళు ఉద్వేగభరితులయ్యారు. సినిమా చాలా ప్రభావం అండి, చాలా ప్రభావం చూపించింది. అదే సో కొంతమందిని ప్రభావం చేసిన వాళ్ళు మళ్ళీ కొంతమందికి చెప్తారుగా. 100% చెప్తారు. నేను ఒకదానికి ప్రభావితం అయ్యానంటే నేను నా పక్కలకు చెప్తాను కదా. చెప్పారండి. 1,40,00,000 మంది ట్రైలర్ అండి, 10 లక్షల మంది సినిమా, 1,50,00,000 అక్కడికి అయిపోయింది. ఇక బిట్స్ అన్ని కలిపి ఒక 1 crore రీచ్ అయినాయండి. మన దగ్గర లెక్కలే ఉన్నాయి. 2.5 crores సినిమా ప్రతి ఇంటికి వెళ్ళింది. 1,25,00,000 మందిని చూస్తుంటారు. అంటే జనాభాలో 80% నేను రీచ్ అయిపోయాను. నా సినిమా రీచ్ అయిపోయింది. రాజధాని లేదని రీచ్ అయిపోయింది. ఇంకెంతకన్నా విజయం ఏంటి సార్? సో మొత్తానికి ఒక నైతిక విజయం కూడా సాధించారు దీంతో. 100% సార్. డబ్బే మన సక్సెస్ కి డబ్బే ప్రధాన కొలమానం కాదు. కొలమానం అనుకోవడం వల్ల చాలా మిస్ అవుతాం సార్ లైఫ్ లో. అవును, ఇది డబ్బుతో కొలచాల్సిన సినిమా కాదు. ఇది విలువ. దీనికి డబ్బుతో కొలవాలంటే అసలు దీనికి విలువే కట్టలేము మనం. అంతే, కొన్నిటికి అమూల్యమైనవి ఉంటాయి. అవునండి, మీరు అన్నట్టు అది ఒక ప్రయోజనం కోసం వస్తుంది, ఆ ప్రయోజనం నెరవేర్చుకొని వెళ్తుంది. అంతే.
సో అట్లాగే రాజధాని ఫైల్స్ కూడా ఒక ప్రయోజనం కోసం మీరు తీశారు, అవునండి, ఆ ప్రయోజనాన్ని అది నెరవేర్చింది. నెరవేర్చిందండి. ఆ సినిమా చాలా గొప్పదండి. ఆ నిర్మాత రవిశంకర్ గారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ భానుశంకర్ గారు. ఇంటర్వ్యూ మీకు చేసినందుకు కూడా మీ ఛానల్ని మిమ్మల్ని అప్రిసియేట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఒక సినిమా జరుగుతున్నప్పుడు ఆ సినిమాకి విలువనిస్తాం మనం. ఆ సినిమా ఏ పరిధిలోకి వెళ్ళిందనే తర్వాత మనం దాన్ని మర్చిపోతాం. కానీ మీరు మర్చిపోకుండా రాజధాని ఫైల్స్ సినిమా తీసినందుకు నన్ను అప్రిసియేట్ చేస్తూ ఈ రోజు మళ్ళీ నన్ను పిలిచి